హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వ్యూహం రచించారు. ఏకంగా వాగ్దేవి ల్యాబ్స్ లో నెల రోజుల పాటుగా నిఘా పెడుతూ డ్రైవర్లుగా, అటెండర్లుగా, అక్కడ పనిచేసినటువంటి ఆయాలుగా చేరిపోయారు ముంబై పోలీసులు. చాలా పక్కాగా స్కెచ్ వేసుకున్నారు. మన సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కొంతమంది స్పెషల్ కాప్స్ డ్రైవర్లుగా, ఇంట్లో ఆయాలుగా, వాచ్మెన్లుగా చేరడాలు. కానీ ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు మనం రియల్ లైఫ్లో చూస్తూ ఉన్నాం. వాగ్దేవి ల్యాబ్స్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే దానికి ముంబై పోలీసులకి పక్కా సమాచారంతో ఆ కంపెనీలో డ్రైవర్లుగా, అటెండర్లుగా, ఆయాలుగా చేరిపోయి నెల రోజుల పాటుగా పనిచేస్తూ ఎక్కడి నుంచి సప్లై అవుతోంది, డ్రగ్స్ ఎలా వస్తోంది, ఎక్కడికి సప్లై చేస్తున్నారు, కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఆ ముఠాని అన్ని కోణాల్లో కూడా పరిశీలించి నెల రోజుల తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మత్తు మందు సరఫరా చేస్తున్నారు నిర్ధారించుకున్న తర్వాత ఈ దాడులు చేశారు. పోలీసుల దాడిలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 13 మంది నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ దెబ్బతో తెలంగాణ వ్యాప్తంగా కెమికల్ ల్యాబ్ల పైన ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. చెర్లపల్లి, పాసమైలారంలో విస్తృతంగా ఆయా కంపెనీల్లో తనిఖీలు జరుగుతున్నాయి, ల్యాబుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. సో చాలా మంది సిటీ అవుట్స్కట్స్లో ఇటువంటి దందాలకే తెరలేపుతూ ఈజీ మనీ కోసం తెరలేపుతూ ఉంటారు. కొంతమంది అలవాటు లేని యువకులకు కూడా ఇది అలవాటు చేయించి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఒక దురాలోచనతో ఈ డ్రగ్స్ కంపెనీలన్నీ కూడా, అంటే ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఈ రకంగా దుర్మార్గాలకు పాల్పడుతున్న ముఠాలే. సో మనం జనరల్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్లో జరిగింది. వాచ్మెన్లుగా, అటెండర్లుగా, డ్రైవర్లుగా, ఆయాలుగా ముంబై పోలీసులు వాగ్దేవి ల్యాబ్స్కి చేరుకొని ఇక్కడి నుంచే సప్లై అవుతున్నటువంటి ఆ విధానాన్ని పసిగట్టారు. రోజు కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో ఏకంగా ఒకేసారి చాలా పక్కాగా అన్ని ఆధారాలతో గమనించిన తర్వాత 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ దెబ్బతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు వివిధ ల్యాబ్స్ పైన, కెమికల్ ఫ్యాక్టరీల పైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. సో దాని నేపథ్యంలోనే చెర్లపల్లి, పాషమైలారంలోని కంపెనీల పైన, అటు మేడ్చల్, జీడిమెట్లోని కొన్ని కంపెనీల పైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎటువంటి విస్తుపోయే విషయాలు బయటపడతాయో చూడాలి. సో ప్రస్తుతానికి అసలు పోలీస్ ఆపరేషన్ ఎలా జరుగుతోంది, ఎటువంటి తనిఖీలు జరుగుతుంది తెలుసుకుందాం. ప్రతినిధి పెట్రిషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ కెమికల్ ఫ్యాక్టరీలో, ఏ ల్యాబుల్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి? సో తనిఖీలో ఎంతమంది అధికారులు పాల్గొన్నారు? ఏకకాలంలోనే ఈ తనిఖీలను జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఎస్, ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు అంతు చూసే వరకు వదిలేదే లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతాయని తెలుసు, కానీ డ్రగ్సే తయారు చేస్తున్నారని ఎప్పటికీ తెలీదు. చెర్లపల్లి ఫేజ్ 5 దాదాపు 5 years కూడా ఫార్మస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం మెత్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని కూడా బయటపడింది. ముంబై పోలీస్ ఆకస్మిక తనిఖీలలో ఈ గుట్టు అంతా కూడా రట్టయిందనే చెప్పొచ్చు. దాదాపు 12 కోట్ల విలువ చేసే అక్కడున్న అదంతా కూడా బయటపడింది. ఒక ఫీమేల్ క్యారెక్టర్ పేరు ఫాతిమా మురాగ్ షేక్ అలియాస్ ముల్లా, ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన 23 years యువతి మెత్ దాదాపు 120 grams తీసుకొని వెళ్తున్న టైంలో కూడా ఆగస్ట్లో ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కూడా దాదాపు 60 places కూడా తనిఖీలు చేశారు. ఒక ఐటీ ఎంప్లాయీని కూడా పట్టుకున్నారు. దాదాపు 26 లక్షలు విలువ చేసే మెత్ మాత్రం ఆమె దగ్గరికి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే వాగ్దేవి ల్యాబ్స్, అక్కడనే మెత్తో సహా డ్రగ్స్ అంతా కూడా అక్కడనే తయారవుతున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా తనిఖీలు చేయడం జరిగింది. దాదాపు 12,000 కోట్ల విలువ చేసే మెత్ అంతా కూడా దాదాపు 112 డ్రమ్స్లో కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా దొరికిందని తెలుస్తుంది. ఒకవైపు అక్షరాల 12 కోట్లు విలువ చేసే మెత్ అని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా బడా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అనే చెప్పొచ్చు. ప్రస్తుతము ముంబై పోలీసులు కూడా అదే వెల్లడిస్తున్నారు. పెద్ద ముట్టు అని కూడా చెప్తున్నారు. ఈ డ్రమ్ముల కొద్ది డ్రగ్స్ని అంతా కూడా ముంబైకి తరలించడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ప్లాంట్ యజమాని ఉన్నాడో అతను శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ చేశారు. ఫాతిమా, ముంబైలో దొరికిన ఫాతిమా మరి శ్రీనివాస్కి కూడా లింక్ ఉందని తెలుస్తుంది. ఇన్నేళ్ళు ఎక్కడెక్కడ దందా చేశారు.
ఎవరెవరికి మీరు సరఫరా చేశారు, ట్రాన్స్లేట్ వారెంట్ ప్రకారం కూడా నిందితులను పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ అబ్బాయిని మరియు పంజాబీ అబ్బాయిని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతము ఇంటరాగేట్ మేనేజ్మెంట్ కి తెలిసే ఈ డ్రగ్స్ ప్రొడక్షన్ జరుగుతోందా? ఆ ల్యాబ్స్ ఎవరివి? దీంతో పాటు లింకప్ లో ఇంకా కొన్ని, ఎందుకంటే బేసిక్ గా ఈ ల్యాబ్స్ అన్ని కూడా సిండికేట్ లో ఉంటూ ఉంటాయి. సో ఆ ల్యాబ్స్ అన్ని కూడా ఇతర వాళ్ళకు కూడా వ్యాపించిందా? ఇతర ల్యాబ్స్ లో ఇతర కెమికల్ ఇండస్ట్రీలో కూడా ఈ డ్రగ్స్ తయారీ జరుగుతోందా? ఎస్, విజయ్ ఓలేటి ఎవరైతే ఈ వాగ్దేవి ల్యాబ్స్ ఓనర్ ఉన్నాడో, దాదాపు ఇది ఫస్ట్ టైం కాదు, అనేక సార్లు దొరికాడు. ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి కూడా అతను బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకవైపు గురుగ్రామ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు లీజ్కి తీసుకున్న ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ ఫార్మా కంపెనీ అంటూ కూడా వీళ్ళు డ్రగ్స్ చేయడం జరిగింది. వాగ్దేవి ల్యాబ్లో కూడా తనిఖీలు చేశారు. ఇదే కాకుండా చెల్లపల్లిలో పాటు నాచారంలో ల్యాబ్స్ కొన్ని దగ్గరలో కూడా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, సరఫరా చేస్తున్నారు, బయట మార్కెట్స్లో కూడా పంపిస్తున్నారని తెలుస్తుంది. మెత్త ఏదైతే ఉందో ముంబైయే కాకుండా హైదరాబాద్, బెంగళూరు ఇదంతా కూడా నెట్వర్క్ అంతా కూడా భారీగా వ్యాపిస్తుంది. ఇంటర్నేషనల్ లింక్స్ కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇన్నాళ్ళు ప్రస్తుతము హైదరాబాద్లో జస్ట్ కొనుగోలు మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం డ్రగ్స్ అనేది హైదరాబాద్లో తయారు చేస్తున్నారంటే కూడా వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పొచ్చు. ఈ డ్రగ్స్ లింక్స్ అంతా కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయని కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఎవరైతే ముంబైలో దొరికిన ఆ మహిళ ప్రస్తుతం ఈ లింక్స్ అంతా కూడా గుట్టు రట్టు చేసింది, బయట పెట్టడం జరిగింది. దాదాపు డ్రమ్స్ అంటే 60 చోట్ల కూడా తనిఖీలు చేశారు. 120 డ్రమ్స్ పైన లిక్విడ్ అనేది కూడా పట్టుకున్న పరిస్థితి. పోలీసులు కూడా, ముంబై పోలీసులు ప్రస్తుతం చెల్లపల్లి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో, ఎస్ఓటి పోలీసులు ఆధ్వర్యంలో ఇదంతా కూడా బయటపడింది. ప్రస్తుతం ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఖచ్చితంగా ఎవరు కానీ సరఫరా చేసినా లేకపోతే పెడ్లింగ్ చేసినా, కన్జ్యూమ్ చేసినా కూడా తాట తీస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులతో పాటు ముంబై పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా డ్రగ్స్ సరఫరా, పెడ్లింగ్, కన్జ్యూమింగే జరుగుతుంది హైదరాబాద్లో అని ఇప్పటి వరకు కూడా అనుకున్నాం. కానీ హైదరాబాద్లోనే దాదాపు 12,000 కోట్లు విలువ చేసే పెద్ద డ్రగ్ మాఫియా ముఠా బయటపడిందంటే జస్ట్ ఇమాజిన్. హైదరాబాద్ లో నుంచి ఎంతమంది ఇంటర్నేషనల్ హైదరాబాద్ లో ఈగల్ టీమ్స్ ఉన్నాయి, నార్కోటిక్స్ బ్యూరోలు ఉన్నాయి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, నిఘా వ్యవస్థ ఉంది. ఇటీవల కాలంలో వాటికి పోలీస్ స్టేషన్లని ప్రత్యేక అధికారులకు నియమించారు. ఇంత స్థాయిలో ఒక డేగ కన్నులాగా డ్రగ్స్ ని ఉక్కుపారు మోపాలనే ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలోనే వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ వ్యవస్థ అంతా వాళ్ళందరి కళ్ళు గప్పి ఈ వాగ్దేవి ల్యాబ్స్ ఎలా నిర్వహించగలిగింది? ముంబై నుంచి పోలీసు ఇక్కడికి వచ్చి మారు వేషాలు అక్కడ పనిచేసేంత వరకు ఇక్కడ పోలీస్ అధికారులు పసిగట్టలేకపోయారు. లేదంటే మీరు చెప్పినటువంటి ఆ విజయ్ ఓలేటికి ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉన్నారా? ఈ వ్యవస్థ మొత్తాన్ని తెలంగాణ పోలీసు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోని ఈగల్ టీం ఎలా కళ్ళు గప్పగలిగాడు? ఈ విజయ్ ఓలేటి అనే వ్యక్తి కూడా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇన్ఫ్లుయెన్స్ వాడి మరి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడము, అదే కాకుండా ఫార్మసీ కంపెనీ నడిపిస్తున్నామంటూ కూడా బోల్తా కొట్టించి ప్రజలని అక్కడనే దాదాపు 5 years నుంచి కూడా వీళ్ళు దందా సాగిస్తున్నారు. కానీ హైదరాబాద్ పోలీసుల నిర్లక్ష్యం ఉంది అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా ఈ డ్రగ్ మాఫియా ఇంటర్నేషనల్, దాదాపు 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ అంతా కూడా హైదరాబాద్లో ప్రస్తుతము అక్కడనే తయారు చేస్తున్నారు, చెల్లపల్లిలో. అంటే ఎంత భారీ అయిన ముఠా అది. ముంబై పోలీసులు వచ్చి తనిఖీలు చేసే వరకు కూడా ఇక్కడున్న పోలీసులు అవేక్ లేరా అంటే అవుననే చెప్పొచ్చు. ఖచ్చితంగా పోలీసులు నిఘా పెడుతున్నారు. ఈగల్ టీం ఉందని చెప్తున్నారు, డ్రగ్స్ టీమ్స్ ఉందని చెప్తున్నారు. హైదరాబాద్లో కన్జ్యూమ్ పెడ్లింగే కాదు, హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రగ్స్ని కూడా కొనుగోలు చేస్తున్నారు, తయారు చేస్తున్నారు అనే దానికి కూడా ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అధికారుల నుంచి కూడా ప్రెషర్ ఉందనే చెప్పొచ్చు. ప్రస్తుతము ప్రతి చోట్ల ఎక్కడెక్కడ ఫార్మసీ కంపెనీ ఉందో సిటీ అవుట్స్కట్స్లో ఇటువంటి పాల్పడుతున్నారు. దీని అన్నిటిపైన కూడా ప్రత్యేక నిఘా పెడుతున్న పరిస్థితి. పెట్రిషా, ఇప్పటివరకు ఎక్కడెక్కడ నిఘాలు జరుగుతున్నాయి, ఎక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? సో ఇప్పటివరకు తనిఖీలు జరిగేటువంటి విషయం పైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అక్కడ ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? అక్కడ ఏ రకమైనటువంటి డ్రగ్స్ పట్టుబడుతోంది, లేకుంటే ఏ రకమైనటువంటి బ్యాండ్ కెమికల్స్ ఉన్నాయి? కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ విషయంలో, అటు నార్మల్ మెడిసిన్స్ విషయంలో కూడా బ్యాండ్ మెడిసిన్స్ని
మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, దానికి వేరే లేబుల్ వేసి సప్లై చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పట్టుబడ్డాయి కూడా, వాటికి పర్మిషన్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఆ రకంగా ఏమైనా బయటపడుతూ ఉన్నాయా? రైట్, ఇప్పటికే పలు ల్యాబొరేటరీస్తో పాటు ఫార్మసీ కంపెనీస్, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కంపెనీలు, ఏదైనా సరే స్టీల్కి సంబంధించిన కంపెనీస్ లేకపోతే లిక్విడ్స్కి సంబంధించిన కెమికల్కి సంబంధించిన కంపెనీస్ అంతా కూడా ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అంతా కూడా ప్రస్తుతం అలర్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే సిటీ అవుట్స్కట్స్లో కంపెనీస్ గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తూ ఉన్నారో, లేదంటే కొంతమంది పర్మిషన్లు తీసుకొని కొంతమంది పర్మిషన్లు తీసుకోకుండా నడిపిస్తున్నారు, ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా ప్రస్తుతం సోదాలు చేస్తున్నారంటూ కూడా సమాచారం వస్తుంది.